హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని కీలకంగా మారనున్నాయి. ఈ సర్పంచ్ ఎన్నికల ముందు ఒక పక్క ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఈ యొక్క రాజకీయ పరిణామాలను చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కళ్ళలో నుంచి నీరు తప్ప ఇంకేది రానన్నట్టుగా కనపడుతుంది క్లియర్గా. ఎందుకంటే కేసీఆర్ ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీలో విలీనానికి సిద్ధంగా ఉందని చెప్పి కొంతమంది నేతలు చెప్తున్నారు. మరోపక్క దాని గురించి వార్తలు వస్తున్నాయి. అయితే వాస్తవానికి మిగతా 16 మంది ఎవరైతే 10 మంది ఇప్పటికే ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలోకి, మిగిలిన 16 మంది అంటే మిగిలిన అంటే 26 మంది పోతున్నారు మొత్తం. దాంట్లో 16 మంది మిగిలినరు. ఆ 16 మంది స్థానికంగా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రితో మంతనాలు జరుపుతున్నాడో తెలుస్తుంది. ఏఐసిసి నుండి ఒక మాజీ మంత్రి దాకా వీళ్ళందరికీ కూడా మధ్యలో ఒక రూట్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. 4 మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకే. ఏఐసిసికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన, నగరానికి చెందిన ఓ మాజీ మంత్రి సంప్రదింపులు, ఎల్పీ విలీనంతో న్యాయ వివాదాలు చెక్. ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు, మరో 16 మంది చేరితే 2/3 మెజార్టీ షరతు పూర్తి. గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోనున్న అధికార పార్టీ. రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో చెప్తుండు, కేసీఆర్ నీ పార్టీని కండలుగా చీల్చేస్తా, నీ పార్టీని ఇక్కడ తెలంగాణలో మనుగడ లేకుండా చేస్తా అని ఏదైతే రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడిండో ఆ మాటలకు ధీటుగా ఇప్పుడు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ 10 మంది ఎమ్మెల్యేల కేసులు ఆల్రెడీ సుప్రీంకోర్టు దాకా పోయినాయి. సుప్రీంకోర్టు నుంచి వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసిర్రు. వీళ్ళందరూ తీసేసే అవకాశం ఉన్నట్టుగా కనపడుతుందని, ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఒక వార్త. ఈ అన్నిటికీ కట్టడి చేసేందుకే ఇది ఒక ప్లాన్. 2/3 మెజారిటీ షరతు పూర్తి అంటే ఎవరైతే 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారో దాంట్లోంచి వీళ్ళు వెళ్ళిపోయారు. ఇంకొక 16 మంది కనుక అల్లకి వెళ్ళిపోతే ఆ 39 పైచీలకి ఏదైతే ఉందో దాంట్లోంచి 2/3% తీసేస్తే ఇక మనకి ఏది న్యాయపరమైన విలీనానికి చెక్ పడుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు కోర్టులో కేసులు కూడా చెల్లనట్టే. ఒకవేళ మెజారిటీ పీపుల్స్ అటు వెళ్ళిపోతే కోర్టులో ఆ కేసు నిలబడుతుంది. కాబట్టి ఆ అంచనాలు ఆ ప్లాన్లు చేస్తున్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. జనంలోకి కేసీఆర్ ఎట్టకేలకు ఫామ్ హౌస్ వేడున్న బీఆర్ఎస్ అధినేత 19న పార్టీ శ్రేణులతో విస్తృతస్థాయి సమావేశం. తెలంగాణ భవన్ వేదికగా కార్యవర్గ మీటింగ్. నెలాఖరులో భారీ బహిరంగ సభకు ప్లాన్. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ మొత్తం ఆగమైపోతుంది, బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆగమైపోతుంది. కేసీఆర్ బయటికి వెళ్ళక తప్పదిగా. కేసీఆర్ బయటికి వెళ్తేనే టీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇది క్లియర్. ఒక మాజీ మంత్రి ఉన్నాడు దీని వెనక. ఒక మాజీ మంత్రి అండతో 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ 16 మంది కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏమవుతాయి అంటే ఇప్పుడు ఒక 10 మంది చేరారు ఆల్రెడీ. వీళ్ళు ఒక 16 మంది, 26 మందిలో నుంచి ఒక 4గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక 4 మంత్రి పదవులు ఇస్తే మేమందరం కూడా కలిసికట్టుగా అక్కడ ఉంటామని చెప్పి ఒక మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి మాజీ మంత్రి ఏఐసిసి పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక ఈ 26 మంది అల్ల జరిపితే 26 మందిని అల్లగలిపేస్తే ఇంకా ఎల్పీ పూర్తిగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ ఉంది ఆ ఎల్పీ కూడా మొత్తం విలీనం అయిపోయినట్టేగా. ఎందుకంటే ఇంకెంతమంది మిగులుతారు? ఇక ఇంకొక 13 మందే ఉంటారు. రాష్ట్రంలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకునే ప్రతిపాదనలో మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై ఢిల్లీ స్థాయిలో సీరియస్గా సంప్రదింపులు జరుగుతున్న టాక్. అయితే కొన్ని ప్రతిపాదనలపై ఇరు వర్గాల మధ్య అంతర్గతంగా చర్చలు నడుస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ఇప్పటికే పార్టీ మారిన వారితో కలిపి 26 మంది అవుతారని, అందుకే తమకు 4 మంత్రి పదవులు ఇవ్వాలని బీఆర్ఎస్కు చెందిన శాసనసభ్యులు కాంగ్రెస్ అధిష్టానానికి షరతు విధించినట్లు విశ్వసనీయ సమాచారం దొరికిందట. ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి, చేరబోయే వారిలో ఇద్దరికి మినిస్టర్ పోస్టులు ఇవ్వాలని అడుగుతున్నట్టు సమాచారం. దీనిపై కాంగ్రెస్ పెద్దలు పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంపై ఢిల్లీ పెద్దలు రాష్ట్రానికి చెందిన కీలక నేతల అభిప్రాయాలు అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఒక 16 మంది మేము వెళ్తాం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు బొచ్చడు ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, బాగా చేస్తుంది, మంచిగా చేస్తుంది, మేము వెళ్తాం, ఇంకా మా 16 మంది కూడా అలానే విలీనం అయిపోతాం పోయి కాంగ్రెస్ ఎల్పీలో, బీఆర్ఎస్ నుంచి విడిపోతున్నాం మేము అని చెప్పి వీళ్ళు వెళ్తాను వీళ్ళు ఆరాటపడుతుంటే వాళ్ళు ఆపుతున్నారట అక్కడ ఢిల్లీలో. కొంచెం ఇక్కడ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో చర్చలు కుదిరినాక వీళ్ళందరూ ఇప్పుడు మీ 16 మంది కాక ఇళ్ళకి వస్తే వీళ్ళు 26 మంది అయితే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు, మరి వీళ్ళు ఇంకా 4-5 తీసుకొని మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు అనుకోని మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే ఆలోచన ఉంటుంది. ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ ఎవరైతే సీనియర్ లీడర్లు ఇప్పటికే ఉన్నారో
ఆ సీనియర్ లీడర్కి సంబంధించి కూడా వాళ్ళని అడగాలి. ఎందుకంటే ఈగో ఫీలింగ్లు వస్తాయి. మేము పార్టీలో మొదటి నుంచి ఉంటున్నాం, వాళ్ళని ఇప్పుడు పిలిపించి మళ్ళీ మమ్మల్ని ఎందుకు డౌన్ చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ అద్దంకి దయాకర్ అన్న లాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళకి పదవులు ఇవ్వకుండా వాళ్ళని ఇళ్ళకలాగా పదవులు ఇస్తే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి, నాయకుల పరిస్థితి ఏంటని వాటన్నిటి గురించి కూడా సమాలోచనలు చేసిన తర్వాతనే ఆ 16 మందిని తీసుకునే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. న్యాయపరంగా చిక్కులు రాకుండా బీఆర్ఎస్కు చెందిన 38 మంది శాసనసభ్యుల్లో ఇప్పటికే 10 మంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎస్ న్యాయపరంగా పోరాడుతుందని సుప్రీంకోర్టులో సైతం కేసు వేసింది. వారికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరో 16 మంది ఎమ్మెల్యేలు చేరితే 2:3 మెజారిటీ షరతు పూర్తయి బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి మార్గం సజావుగా సాగుతుంది. దీంతో న్యాయపరంగా చిక్కులు రావని కాంగ్రెస్ భావిస్తున్నట్లు, అంతేకాకుండా గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇప్పటికే మండలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనకాడుతున్నటువంటి గులాబీ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గట్టి దెబ్బ కొడదామని చెప్పి కాంగ్రెస్ పార్టీ, గ్రామ స్థాయిలో కూడా గట్టి దెబ్బ బీఆర్ఎస్ పార్టీ కొడదామని చెప్పి క్లియర్గా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇదంతా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ కేసీఆర్ గారు మరి ఎలాంటి ఎత్తుగడ వేస్తారు? మరి ఇక 16 మంది పోతే ఇంకెంతమంది? 12 మంది ఉంటారు. మరి ఆ 12 మందిలో ఎవరెవరు ఉంటారయ్యా అంటే కేసీఆర్ గారు పక్కా ఉంటారు, హరీష్ రావు, కేటీఆర్ తర్వాత ఈ టీముకు సంబంధించినటువంటి మిగతా 9 మంది అంటే జగదీష్ రెడ్డి తర్వాత దయాకర్ రావు, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆ కోదాడ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ కూడా ఉంటాడు. బొల్లమల్ల యాదవ్ ఉంటారు. 1 2 3 4 5 6 7 8 9. సో ఇక మిగతాకు సంబంధించి 12 మంది ఉంటారు. ఇక వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో పక్కా ఉంటారు. వీళ్ళు ఆ 16 మంది పోయినా కూడా వీళ్ళు ఉంటారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? అధీనతనే నమ్ముకొని ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? కార్యకర్తల పరిస్థితి ఏంది? మరి ఎలా తిరగబడతారు అనేది కూడా చూడాల్సి ఉంది, చాలా అంటే చాలా. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ చూసుకుంటే రేవంత్ సర్కారు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళింది. 10 మంది ఎమ్మెల్యేలను ఆల్రెడీ పట్టకపోయింది. మిగతా 16 మందిని పట్టకపోతే 2/3 ఉండటం వల్ల, అంటే 2/3 అంటే వీళ్ళు గెలిచిన దాంట్లో 2/3 అంటే 3కి 2% మంది ఈ కాంగ్రెస్ వైపు మొప్పుకు చూపి ఈ ఎమ్మెల్యేలు ఇటు పక్క వస్తామంటే ఇక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే న్యాయపరమైన ట్రిక్కులు, వీళ్ళు ఏదైతే సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసులు ఉన్నాయో ఆ కేసులు చెల్లవు. ఎట్ ది సేమ్ టైం న్యాయపరంగా కూడా కాంగ్రెస్ పార్టీ సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 10 మంది చిక్కులు ఉన్నాయి కదా, ఈ 10 మంది చిక్కులను పక్కకు పెట్టి ఇంకొక 16 మందిని చేసుకుంటే వీళ్ళకు 4 మంత్రి పదవులు అంటాయా? మరి ఆ మినిస్టర్ ఏందో 4 మంత్రి పదవులు ఎవరికి? ఈ 10 మందిలో ఉన్నటువంటి ఇద్దరికి, ఇప్పుడు జాయిన్ అయ్యే 16 మందిలో ఉన్నటువంటి ఇద్దరికంట. ఉద్యమ పార్టీని అన్యాయం చేస్తున్నటువంటి మరి ఆ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన మినిస్టర్ అట ఆయన, మరి మాజీ మినిస్టర్. ఆయన పేరేదో తెలిస్తే కామెంట్ చేయండి, మనకు కూడా తెలియదు. ఆయన పేరు ఒకవేళ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. మరి కేసీఆర్ గారు ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి? ఈ పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి ఎల్పీలని బీఆర్ఎస్ ఎల్పీని లేకుండా చేద్దాం అనుకుంటారు. మరి బీఆర్ఎస్ ఎల్పీని లేకుండా చేసినప్పుడు పార్టీ మనుగడ ఎక్కడ ఉంటుంది? మరి 2029 అధికారం మాదే అంటుండు. మరి ఒక పక్క కేసీఆర్, ఇంకొక పక్క కేసీఆర్ ఏమంటుండు? నేను చేసే ప్రతి పనిలోనూ నేను కొడితే మామూలుగా ఉండదంటారు. మీరు కొట్టేలోపు వీళ్ళు మొత్తం 26 మంది ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్ళిపోతారు. 26 మంది ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్ళిపోతారట మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దానికన్నా 4 మంత్రి పదవులు కదా, 4 మంత్రి పదవులు ఇస్తే దీంట్లో ఎవరికి ఇస్తారంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో మాజీ మినిస్టర్ ఉన్నారు కదా, ఆ మాజీ మినిస్టర్కి ఒక పదవి, మినిస్టర్ అయినా ఇప్పుడు మినిస్టర్ అవుతారు, మాజీ మినిస్టర్ అవుతారు. మిగతా 3 ఎవరంటే కీలకంగా, అంటే ఈయన తరపున 3 వస్తారు, ఆయన తరపున 2 వస్తారు, ఈయన పిలిస్తే 4-5 ఎమ్మెల్యేలు వస్తారు అంటారు కదా, వాళ్ళకి మిగతాది ఇచ్చే అవకాశం క్లియర్గా కనపడుతుంది. మరి చూడాలి అసలు కౌశిక్ రెడ్డి ప్రయత్నం వృధా అయిపోద్దా లేకపోతే ఒకవేళ మరి కౌశిక్ రెడ్డి ఎలాంటి ఎత్తుగా లేబోతున్నాడు, తర్వాత కేటీఆర్ ఎలాంటి రియాక్షన్ తీసుకోబోతున్నాడు దీని మీద తెలంగాణ ప్రజలు కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఒక పక్క ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానటువంటి రైతు బంధు, ఆ రైతు బంధు ఇంకా విడతల వారిగా పడుతూనే ఉంది. 3 ఎకరాల వరకు పడతాట, ఇప్పటిదాకా 3 ఎకరాల దాకా పడతాట. రైతులు గొడవ వేస్తున్నారు. 4-5 ఎకరాలు ఉన్న రైతులు మనుషులు కాదని వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఈ అంత పాలిటిక్స్ డైవర్షన్ అని చెప్పి మరికొంతమంది అంటున్నారు. మరి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ దీంట్లో విలీనం అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టాలు ఇప్పుడు పోయిన 26 మంది ముందంజ ఉంటుంది. ఇక్కడ ముందంజ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లకి వీళ్ళకి పడదు. వీళ్ళు 26 మంది కొద్దిగా జర షార్పే, వీళ్ళు పార్టీ మారినట్టునే ఫుల్ షార్ప్ వీళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళకి సీనియర్ల పడదు. అటుపక్క కాంగ్రెస్ పార్టీ నుంచి 10 ఏళ్ళు నమ్ముకొని
ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంది? 10 ఏళ్ళు అమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆశావాళ్ళు ఉన్నారు కార్పొరేషన్ పదవులా లేకపోతే ఏ పదవులోని, కార్పొరేషన్ పదవి కాకపోతే నామినేటెడ్ పదవులు ఏమైనా వస్తాయి, లేకపోతే మున్సిపల్ స్థాయిలో ఏదైనా మున్సిపల్ చైర్మన్ కానీ, మరి మున్సిపల్ చైర్మన్ కానీ, మున్సిపాలిటీ కార్పొరేటర్ కానీ, తర్వాత మున్సిపాలిటీ కౌన్సిలర్ కానీ అవ్వాలి మనం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈ 26 మందికి, ఈ 26 మంది తరపున ఉన్నటువంటి గ్రామ స్థాయిలో సర్పంచ్ కాడ నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, తర్వాత మిగతా పోస్టులు జెడ్పీ చైర్మన్, తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వీళ్ళందరినీ ఇప్పుడు వీళ్ళు 26 మంది ఎమ్మెల్యేలు 26 నియోజకవర్గాల్లో వాళ్ళకి ఇచ్చుకుంటాడు. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు ఎంతో పాటు కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న సీనియర్ల పరిస్థితి ఏంది అనేది చాలా క్వశ్చన్ మార్క్గా మారింది. మరి చూడాలి కేసీఆర్ ఎలాంటి ఎత్తుగడలు వేస్తారు. మరి ఇక్కడ 26 మంది జంప్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీని మీద స్పందించాలి. మరి ఎలాంటి రియాక్షన్ తీసుకోబోతున్నారు? 19వ తారీఖు జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభ ఎలా ఉండబోతుంది, ఏంటి ప్రత్యామ్నాయం ఏంటి దీనికి అనేది చూడాలి. ఎందుకంటే ఈ 10 మంది చిక్కులు, 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది ఎమ్మెల్యేల చిక్కుల్ని ఇంకొక 16 మందితో కలిపి ప్రశాంతతమైనటువంటి వాతావరణంలోనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మేము తీసుకోవడం జరిగింది. 2/3 సెన్సెస్ ప్రకారం మనకి ఇక్కడ ఏదైతే ఇప్పుడు పార్టీలో జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ గాను క్లియర్గా న్యాయబద్ధమైనటువంటి చేరికలు మాత్రమే మేము కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటున్నాం, ఆ ప్రభుత్వంలోకి తీసుకుంటున్నాం అని చెప్పే మాట ఉంటుంది కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకి. మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది కేసీఆర్? ఆ 16 మంది ఎమ్మెల్యేలని అబ్జర్వ్ చేసి మరి వాళ్ళు ఎవరో గమనించి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? వాళ్ళు కనుక పార్టీ మారితే రాజకీయాల్లో విలువలు లేకుండా పోతాయి తెలంగాణ రాష్ట్రంలో. ఏ తమాషాగా ఉంది ఒక్కొక్క ఎమ్మెల్యేకి. మిమ్మల్ని గెలిపించింది రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజలు మీ నియోజకవర్గ ప్రజల బాగు కోసం గెలిపిస్తే అధికార దాహంతో పార్టీలు మారటానికి బుద్ధి లేదా అని ప్రజలు మండిపడుతున్నారు, ఆయా నియోజకవర్గాల ప్రజలు. మరి ఆ మంత్రి ఎవరయ్యా? అసలు ఆ మాజీ మినిస్టర్ ఎవరు? ఆయనకు ఆగట్లేదా? మరి అతనికి ఎందుకు ఇన్ని రోజులు పదవి అనుభవించారు కదా, ఇప్పుడు ఎందుకు పోవాలనుకుంటున్నారు? పార్టీ నిలకడ ఉంచరా, పార్టీ మనుగడ ఉంచకుండా తీసుకెళ్తారా అని బీఆర్ఎస్ కార్యకర్తలు, తర్వాత అటుపక్క ప్రజా సంఘాలు వీళ్ళందరూ మండిపడుతున్నారు. ఇలా పార్టీలు మారుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 404 హామీలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో అవి ఎలా పూర్తి చేస్తారు? ప్రతిపక్షం కొట్లాడుకుంటే అవి ఎలా పూర్తి చేస్తారు అనేది ఏ పార్టీలో ఉండే ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉండి ప్రజల తరపున కొట్లాడి ప్రజల కోసమే పనిచేయాలి. అంతేగాని మీ అధికార దాహంతో మీరు వెళ్తే ఇప్పుడు ఈ 404 హామీలు ఎందుకు అమలైతే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మీరేం సమాధానాలు చెప్తారు? దయచేసి ఈ వార్తల్ని తీవ్రంగా తిరుగుతున్నటువంటి వార్తలు ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేద్దామని ఫిక్స్ అయినటువంటి ఎవరైతే ఆ మాజీ మంత్రి ఉన్నారో మరి ఆయన్ని ఆ బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆ 16 మంది మళ్ళీ పోకుండా ఉంటారు? ఇప్పటికే 10 మంది పర్వంతమైంది పార్టీది. మరి ఆ 16 మంది పోయి ఎలాంటి విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో ఆ 16 మంది ఎమ్మెల్యేల మీద, వాళ్ళతో ఎలాంటి మీటింగ్స్ జరిపి వాళ్ళని పార్టీ మారకుండా చేసి మరి కేసీఆర్ వ్యూహం ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది.